హలో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు సోమేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళినాము. కొలన్పాకులో ఉండేది. నేను, ఉమికాశ్రీ, వాళ్ళ మమ్మీ ముగ్గురం వెళ్ళినాం టెంపుల్కి కదా ఉమిక. టెంపుల్ బాగుంది కదా, సూపర్ టెంపుల్. చాలా ఓల్డ్ టెంపుల్, 1200 years కింద టెంపుల్ అది. సో ఈ టెంపుల్ స్టార్టింగ్ ఇట్లుంటది కదా. టెంపుల్ స్టార్టింగ్ లో సూపర్ ఉంటది. గ్రీనరీ, చెట్లు, బుద్ధుని విగ్రహం, జైన్ టెంపుల్ విగ్రహం లాగా ఉంటది. సో కొబ్బరికాయలు కూడా ఉంటాయి ఇక్కడ. అందరూ కార్తీక మాసం కాబట్టి కార్తీక దీపాలు పెట్టినారు. మనం కూడా పెట్టినాం కదా ఇక్కడ. సో మికాశ్రీ నేను కూడా దీపాలు ముట్టించినాం దేవుడికి. సో ఇక్కడ టెంపుల్లో స్టార్టింగ్ లోనే చూడడానికి చాలా బాగుంటుంది సీనరీ. చెట్లు, చాలా వెరైటీ వెరైటీ విగ్రహాలు అవన్నీ ఉంటాయి. సో మా బేబీ ఉమికాశ్రీ కూడా దీపాలు ముట్టించి దేవునికి మొక్కింది. ఏమని మొక్కినావు ఇంకా? ఏమని మొక్కినావు? నీకేం కావాలని మొక్కినావు? కొబ్బరికాయ కావాలని మొక్కినావా? సరే. సో మనం కొబ్బరికాయ దేవాలయానికి ఇప్పుడైతే మనం ఏ టెంపుల్లో ఇక్కడ శివలింగం ఉంటుంది, దానికి 1 శివలింగాలు ఉంటాయి, చిన్న చిన్న శివలింగాలు. ఓకేనా, చాలా బాగుంటుంది చూడండి అది. సో అందుకే దీన్ని 1 లింగాల గుడి కూడా అంటారు. కాదు, బాబా. బాబా నందీశ్వరుడు, శంకరుని ముందు నంది ఉంటాడు కదా. సో టెంపుల్ ఇట్లా మనం దూరం నుంచి వ్యూ చూస్తుంటే చాలా బాగుంటది వ్యూ. ఎక్కడో పురాతనమైన టెంపుల్ ఇది. 1200 years అంటే ఎవరికి తెలియదు, కానీ జనగామ, ఆలేరు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి అది ఫేమస్ టెంపుల్. సో ఇక్కడ పార్వతీదేవి విగ్రహం ఉంటుంది. మీకు ఆ టెంపుల్లో అడుగు పెట్టగానే పాజిటివ్ వైబ్రేషన్స్ తెలుస్తుంటాయి. చాలా మంది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు రిపీటెడ్గా వస్తూనే ఉంటారు టెంపుల్కి. మా ఓంకాశ్రీ కూడా పార్వతీదేవి దగ్గరికి పోయి ముచ్చట పెడుతుంది. సో ఇక్కడ చాలా లింగాలు ఉంటాయి. ఇక్కడ అక్కడక్కడ ఇక్కడ ఒక కొలను కూడా ఉంటుంది. యాక్చువల్లీ నీళ్లు ఉండేటి ఫుల్, నా నీళ్ళు అయితే తక్కువ ఉన్నాయి ఈసారి. మామూలుగా అయితే చాలా మంది స్నానం చేసేటోళ్ళు కొన్ని రోజుల కిందట. ఇప్పుడైతే అది క్లోజ్ చేసినారు, ఏమో అది ఏమైందో కొలంలో మళ్ళా. సో నెక్స్ట్ మెయిన్ టెంపుల్ మధ్యలో ఇట్లాంటి లింగాలు చాలా ఉంటాయి. శంకరుని, నందీశ్వరుడు, చాలా పెద్ద ఉంటుంది టెంపుల్ అయితే. యాక్చువల్లీ ఫస్ట్ నుంచి లాస్ట్ గేట్ వరకు పోవాలంటే మినిమం ఒక 5 minutes పడుతుంది మనకి వెళ్ళా నడుచుకుంటూ. సో చాలా మంది వస్తారు అభిషేకాలకి అయితే. సోమేశ్వర స్వామి ఆలయం అంటారు దీన్ని. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా జనాలు వస్తుంటారు మోస్ట్లీ చూడడానికి, దేవునికి అభిషేకాలు చేయడానికి. మేమైతే ప్రతిసారి పోతాం కదా ఓమిక. ఇంటికి పోయిన ప్రతిసారి మనం బాబా దగ్గరికి పోయి పూజ చేసుకొని వస్తాం కదా. ఓమికాశ్రీ నాన్న ఫోటోకి పోజ్ ఇచ్చినారు. అన్నీ రాలే అప్పుడు. ఓకేనా. సో ఇది టెంపుల్. జూమ్ చేస్తే ఇట్లా అవపడుతుంటది బయట నుంచి. చాలా ఓల్డ్ టెంపుల్ లాగానే తెలుస్తుంటది మీకు చూస్తుంటే కూడా. ఆ విగ్రహాలు, టెంపుల్ స్ట్రక్చరు, కొన్ని కొన్ని అక్కడ ఏమంటారు స్తంభాలు పడిపోయి ఉంటాయి, కానీ ఫోటోషూట్కి అయితే మంచి స్పాట్ లా ఉంటుంది చూడడానికి. ఓల్డ్ లుక్, ఓల్డ్ టెంపుల్ లుక్ అయితే ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఇంకా మనం ఏం చేసినాం, ఇంకా చాలా విగ్రహాలు ఉంటాయి కదా, ఒక్కొక్క విగ్రహం దగ్గర కూడా పోయినాం మనం. సో ఇక్కడ మనం కూర్చున్నాం, నేను ఉమికాశ్రీ మంచిగా కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాం, బాబాకి మొక్కుతున్నాం కదా. తర్వాత చాలా మంది కూడా వస్తున్నారు, అభిషేకాలు చేయిస్తున్నారు దేవునికి. కార్తీక మాసం కాబట్టి ఒక దగ్గర గుడి డోర్లు ఒక దగ్గర చిన్నగా ఉంటాయి హైట్, చూడకుండా పోతే నెత్తికి మంచిగా దెబ్బ తాకుతుంది. సో చూసుకుంటూ పోవాలి. సో ఇక్కడ కూడా ఒక శివలింగం ఉంది. చాలా ఉంటాయి, ఒకటేని కాదు. ఇక్కడ నుంచి యాక్చువల్లీ చాలా చాలా విగ్రహాలు ఉంటాయి, ఇప్పటి నుంచో ఉన్న విగ్రహాలు అవి. ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా అనిపిస్తుంటాయి చూస్తుంటే విగ్రహం. వీరభద్రస్వామి టెంపుల్ ఇది. సో లెఫ్ట్ సైడ్ ఉంటుంది వెళ్తుంటే, మళ్ళీ రైట్ సైడ్ దానికి ఆపోజిట్లో వేరే ఒక శంకరుడు విగ్రహం ఉంటుంది, ఏమంటారు లింగం ఉంటుంది, నంది ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఎక్కడ చూస్తే అక్కడ మనకి నందీశ్వరుడు, శివలింగాలు కనపడుతూ ఉంటుంటాయి. టెంపుల్ అయితే చూస్తే మనకి ఆల్మోస్ట్ శ్రీశైలం, శ్రీకాళహస్తి అలాంటి ఫీలింగ్ వస్తుంటుంది చూస్తుంటే.
సో ఇక్కడ కూడా పూజలు అవుతుంటాయి లింగానికి బయట మనం ఎంట్రన్స్ లో. సో మనం చుట్టూ ఫస్ట్ స్టార్టింగ్ లో చాలా చాలా విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ చూస్తున్నాం కదా, మీరు ఒకసారి వెళ్ళి చూస్తే కరెక్ట్ మంచి ఫీల్ ఉంటుంది. కొన్ని విగ్రహాలు ఖరాబ్ అయినాయి అక్కడక్కడ, వాటి పేర్లు కూడా రాసి ఉంటాయి పక్కకు యాక్చువల్లీ. మంచి తెలుగు ఉంది ఇంగ్లీష్లో, ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు వస్తారు కాబట్టి విగ్రహాలు డీటెయిల్స్ వాటి పేర్లు కూడా క్లియర్గా రాసి ఉన్నాయి. మీరు వెళ్ళినప్పుడు కరెక్ట్గా చూసుకోవచ్చు ఆ విగ్రహాలు ఏంటి, దాని హిస్టరీ ఏంటని. చూస్తున్నా స్నేక్ నాగదేవుని విగ్రహం అక్కడే ఉంది, నాగదేవత అని ఉంది. సో ఇక్కడ సప్తశృంగిలా ఏమో ఉంది, ఇక్కడ వేరే పేరు, ఏనుగు మీద ఉన్నాడు దేవుడు. సో ఇట్లా లింగం ఉంది ఇక్కడ. ప్రతి స్టాచ్యూ దగ్గర డీటెయిల్స్ అయితే రాసినాయి పేర్లు. అక్కడ వైట్ కలర్ అవుపడుతుంది కదా, అక్కడ నేమ్స్ అవి, స్టాచ్యూస్ నేమ్స్, దేవతల నేమ్స్ అవి. ఓకేనా. ఇక్కడ వీరభద్ర స్వామి అని ఉంటుంది చూడు పేరు అక్కడ, భైరవుడు. సో అట్లా చుట్టూ స్టార్టింగ్ లో వెళ్ళగానే చాలా విగ్రహాలు స్టాచ్యూస్ ఉంటాయి అట్లా ప్రతి దేవుని. ఓకేనా. ఇక్కడ నందీశ్వరుడు ఉంటాడు, వీరంగల్ అంట, వీరంగల్ దేవుడు. ఇక్కడ లార్డ్ వినాయక అని ఉంది. సో అట్లా చాలా చాలా విగ్రహాలు ఉంటాయి చుట్టూ స్టార్టింగ్ లోనే. అవన్నీ తిరగాలంటే ఒక మినిమం డీటెయిల్ చూసుకుంటూ తిరగాలంటే 10 to 15 minutes పడుతుంది మనకి. ప్రతి ఒక్క స్టాచ్యూ చాలా ఎప్పుడో వెనకట 1200 years విగ్రహాలంటే కూడా అసలు నమ్మడానికి ఉండదు, ఎంత క్లియర్గా నీట్గా ఉన్నాయి. వాళ్ళ చేతులతోనే ఇట్లా చెక్కినారు తెలుసా విగ్రహాలను, అవి మిషన్ కాదు. ఓకేనా. మంచి మంచి రాళ్ళు అప్పట్లో వాళ్ళు సెలెక్ట్ చేసి ఎంతో మంది కష్టపడితే ఆ విగ్రహాలు అట్లా అయినాయి నీట్గా, దేవత విగ్రహం. అర్థమైందా. అవి మెషిన్స్ తో చేయలేదు, మ్యాన్ మేడ్ స్కల్ప్చర్స్ అవి. ఓకేనా. సో ఇట్లా చాలా విగ్రహాలు ఉంటాయి చుట్టూ. విగ్రహాలు చూడడానికనే పోవాలి, చాలా బాగుంటాయి. దాంట్లో మళ్ళీ ఇవి ఏంటి అంటే శాసనాలు అంటారు. 1200 years క్రితం లాంగ్వేజెస్ మనకు అర్థం కాదు, బట్ వాళ్ళు ఏదో శాసనాలు లాగా రాసి ఉన్నారు. అవి మేబీ గుడి డీటెయిల్స్ అనుకుంటా. శిథిలా శాసనం మనం చూడండి ఇట్లా. శిథిలా శాసనం అంటే కొంచెం ఖరాబ్ అయింది పాపం అది, ఇక్కడ ఇరిగిపోయింది. శాసనాలు అనే శాసనం అంటే రాసినారు బండకి. ఓకేనా. మళ్ళీ ఇటు రైట్ సైడ్ కూడా విగ్రహాలు, ఇక్కడ కూడా శాసనాలను రాసి ఉంటాయి, శివలింగాలు ఉంటాయి కొంచెం ముందుకు వెళ్తే. సో చుట్టూ ఫుల్ స్టాచ్యూస్, శాసనాలు అలా చాలా ఉంటాయి గుడి చుట్టూ స్టార్టింగ్లో. ఇవి చూడాలంటే చాలా ఓపిక ఉండాలి, ఇంట్రెస్ట్ కూడా ఉండాలి వాటి మీద ఏం రాసినారు ఏందని. మనకి ఇప్పుడున్న సాఫ్ట్వేర్లో కన్వర్ట్ కూడా అవుతాయి అనుకుంటా లాంగ్వేజెస్ ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేయాలంటే. మేబీ వాటి టెంపుల్ సంబంధించిన డీటెయిల్స్, ఎవరు కట్టించిండ్రు ఏందో అని రాసి ఉంటుంటుంది అలా. సో మళ్ళీ ఇక్కడ నుంచి స్టాచ్యూ స్టార్ట్ ఉంటాయి, వేరే విగ్రహాలు. లెఫ్ట్ సైడ్ వేరే ఉంటాయి, రైట్ సైడ్ వేరే విగ్రహాలు ఉంటాయి. రిపీట్ అయితే కావు, డిఫరెంట్ డిఫరెంట్ విగ్రహాలే బాగుంటాయి. చాలా మంది దేవుళ్ళ పేర్లు మనకు తెలియదు, అవి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ దేవుళ్ళు దేవత విగ్రహాలు ఉంటాయి అక్కడ. ఓకే. లింగాలు కూడా చాలా ఉంటాయి, ఇక్కడ ఉంటాయి అక్కడ కార్నర్స్ కి మధ్యలో కూడా. సో ఇది కొలనుపాక టెంపుల్లో స్టార్టింగ్ లో ఉండే విగ్రహాలు, వాటి డీటెయిల్స్. బయట నుంచి కూడా వ్యూ చూడడానికి మస్తు ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ లో ఆంజనేయ స్వామి విగ్రహం, వినాయకుని విగ్రహాలు, కొన్ని ఖరాబ్ అయినాయి అక్కడక్కడ టెంపుల్. అవి మామూలుగా అయితే ఆల్మోస్ట్ 80% బాగానే ఉంటాయి. కొన్ని సగం మధ్యలో చెక్కిన శిల్పాలు అంటే పార్షియల్గా ఇన్కంప్లీట్ విగ్రహాలు కూడా ఉంటాయి. ఉమిక నేనైతే ఫుల్ తిరిగినాం చుట్టూ, గుడి చుట్టూ కదా ఉమిక. అన్ని బాబాలకు మొక్కింది ఉమికాశ్రీ. టెంపుల్లో ఉన్నంతసేపు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. మీకు వీలుంటే వెళ్ళి చూడండి ఎవరైనా. జనగాం, ఆలేరు, వరంగల్ డిస్టిక్ అటు సైడ్ ఉన్న వాళ్ళు. ఇక్కడ పెద్ద చెట్టు ఉంది ముందు, చెట్టు ముందు ఏమంటారు వీటిని, గబ్బిలాలు తెలుగులో, ఇంగ్లీష్లో ఏమంటారు బ్యాట్స్. బ్యాట్స్ ఉంటాయి చూడు ఆ చెట్టు పైన ఫుల్.
స్టార్టింగ్ లో ఉండే చెట్టు అది పెద్ద చెట్టు. చెట్టు పైన ఫుల్ బ్యాట్స్ ఉంటాయి, గబ్బిలాలు. చూడడానికైతే చాలా సీనిక్ గా ఉంటది. గ్రీనరీ, చెట్లు, స్కై, ఫొటోస్ దిగడానికి అయితే చాలా మంచి ప్లేస్.